తీర్థయాత్రలో మరో మజిలీ కలైమామణి సుశీలమ్మ. సుశీలమ్మ అందరికీ అమ్మే. చాలా పాటలు లతా మంగేష్కర్ గారికి ఏ విధమైనటువంటి అంటే కొన్ని సినిమాలు హిందీలోంచి తెలుగు, తెలుగులోంచి హిందీ రీమేక్ చేయడం వల్ల ఒకే బాణీలో ఉండేటటువంటి పాటలు ఆమెకి ఈమెకి కూడా వచ్చాయి. ఇద్దరికిద్దరు పోటాపోటీగా పాడిన పాటలు అవన్నీ. అయితే ఏ పాటకి ఆ పాటే. అలాగా అద్భుతమైనటువంటి గానం సుశీలమ్మది. ఇప్పటికీ కూడా తేనె అంటే సరస్వతీదేవి వీణ తీగకి తేనె పూసి వాయిస్తేనట ఎంత శ్రావ్యంగా మాధుర్యంగా వస్తుందో. సుశీలమ్మ గొంతు అంత మాధుర్యమైనది అని సాక్షాత్తు సరస్వతీదేవి చేతి వీణలోని తీగతోనే పోల్చగలిగారు తప్ప ఇతరములైనటువంటివి భూమి మీద ఉన్నటువంటి ఏ వస్తువు ఆమె గాత్రాన్ని పోల్చడానికి సరిపోదు. ఇది నిజం. ఈమె 1935లో విజయనగరంలో జన్మించారు. అదృష్టం మా మేనమామ గారి భార్య సుశీలమ్మ గారు క్లాస్మేట్స్ శాస్త్రీయ సంగీతంలో నేర్చుకునేటప్పుడు. మా మేనమామ గారి భార్య కూడా చాలా బాగా పాడేవారు. షీ వాజ్ నో మోర్. అయితే సుశీలమ్మ గారి పాటలు అన్నది గాయనిగా ఎదగాలనుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పాఠశాలలు, ఫీజు కట్టక్కర్లేని పాఠశాలలు. ఈ ఫీజు ఏమైనా కట్టాలి అని అనుకుంటే మీ శ్రద్ధ, మీ దీక్ష, ఇదే ఈ రెండు పెడితే సుశీలమ్మ పాటలు శివధనుస్సుల వంగిపోతాయి. అందరి గొంతుకి కూడా అనువుగా లొంగుతాయి. అప్పుడు ఎంతో పెద్ద పెద్ద పాటలు, ఎలాంటి పాటలైనా సరే మృదువుగా మధురంగా పాడగలిగేటటువంటి శ్రావ్యత, సామర్థ్యం ప్రతి ఒక్క గాయనికి వస్తుంది. ఇందులో కించిత్ కూడా సంశయం అయితే లేదు, సందేహం అంతకన్నా లేదు. ఆమె పాటల్లో మీరజాలగలడ అంటే అక్కడ జమున గారి ఆభిజాత్యానికి తగ్గట్టుగా ఆమె పాడిన పాట తీరు, అలాగే మనసా కవ్వించకే నన్నిలా అన్నప్పుడు ఆమె మనసులో ఉండే ఆర్ద్రతను చూపించిన తీరు, మల్లి తీగ వంటిది మగువ జీవితం అని చంద్రకళ అంటే ఏ హీరోయిన్కి పాడినా చూడండి ఆమె తాలూకు గాత్రం అలా ఒదిగిపోయింది కదా. ఏంటది రాధకు నీవేర ప్రాణం, ఆ తర్వాత నీకై వేచితినయ్యా ఏకాంతరామయ్య, అవన్నీ ఓ ఎత్తైతే సఖియా వివరించవే వగలెరిగిన చెలునికి నా కథ సఖియా వివరించవే, ఇలాంటి పాటలు ఎన్నో అద్భుతమైనవి. కొల్లలు ఎన్నో భాషల్లో పాడిన విదుషీమణి, సంగీత రత్నమణి మన సుశీలమ్మ. ఆమె ఎదురుకుండా ఒకసారి పాడే భాగ్యం నాకు కలిగినందుకు భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టంగా నేను భావిస్తూ ఉంటాను. ఆమెకి మనకి ఇలా నేర్చుకోవడానికి ఆమె పాటలు మనకి పాఠశాలలుగా ఇచ్చినందుకు ఆమెకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.